నుంచి మన గోపాలకృష్ణ గారు కొంత పీరియడ్ అయినా గుంటూరు నుంచే ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత సోమేశ్వరరావు గారిని యాక్టివ్ తీసుకొని 2012 నుంచి మంత్ మీరు కాకుండా ఏప్రిల్ మంత్ మ్యాగజైన్ ప్రింట్ చేసి మొట్టమొదట 3,000, 4,000, 5,000, 6,000 ఒక స్టేజ్లో 9,000 వరకు కూడా మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. ఒక కోవిడ్ పీరియడ్ 2 నెలలు తప్ప మన మ్యాగజైన్ మొత్తం ప్రింట్ చేసి పంపిస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ జరిగిన ఇబ్బంది ఏంటంటే 2012 నుంచి మనం మ్యాగజైన్ ప్రింట్ చేస్తున్నాం, కానీ రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియాకి ఈజీ మనం స్టేట్మెంట్ పంపిస్తాను. అది ఎవరికి ఐడియా లేదు, అసలు ఆ పైలే లేదు. సోమేశ్వరరావు ఎంతో జాగ్రత్తగా చూసేవాడు, అది ఆయన చూడలేదు, మాకు తెలియదు, ఆయన గుర్తులేదు, తెలియదు. ఆ పైన మొదలుపెట్టిపోయి మన రిమైండ్ నిర్వహించడం జరగదు. ఆలోచించడం మనం ఆ మ్యాగజైన్ పంపిద్దామని మ్యాగజైన్ మనం యూనిట్ 6-7, కానీ ప్రతి 3 సంవత్సరాలకి పోస్టల్ పర్మిషన్ అప్లై చేస్తున్నాం, పోస్టల్ పర్మిషన్ ఇస్తానే ఉంది, మన మ్యాగజైన్ పంపిస్తూనే ఉన్నాం. ఇది 2015 జరుగుతాను 2012 నుంచి, కానీ ఇవి చెప్పలా. తీరా మనం మొన్న 7వ తారీఖు మ్యాగజైన్ లేట్ అవుతుంది, 11వ తారీఖు పంపిద్దామని మనం పోస్టల్ డిపార్ట్మెంట్ లెటర్ పెడితే మీ నెక్స్ట్ మ్యాగజైన్ డీఫాక్స్లోకి వచ్చిందండి. అదేంటంటే డీఫాక్స్లో రావడం మాకు ఇండికేషన్ లేదు, మాకేం తెలియదంటే మాకు కూడా తెలియదండి. ఇది మాకు మా ఇన్స్పెక్టర్ అథారిటీ పాయింట్అవుట్ చేశారు కాబట్టి మీకు అనాథరైజ్గా చెప్తున్నాను. మాకు ఎప్పుడు అనాథరైజ్ కమ్యూనికేట్ చేయలేదు. కానీ ఇది ఒకటే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో అనేక పత్రికలు కానీ ఎన్నో డిఫాక్ట్ అయ్యి, మన ఆంధ్రాలో అయింది, మన జిల్లాలో అయింది, జిల్లాలోనే ఉపయోగపడి వాటిలో మీరు ఒకటి మీకు చేసేది ఏం లేదు. మీరు కావాలంటే రిజిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సిందే, మాకేం తెలియదు వాటి చెప్పలేదు. అప్పుడు మనకి ఆ రోజు ఢిల్లీలో పర్మిషన్ ఇచ్చిన మన ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా అడ్వైజర్ కామేశ్వరరావు గారి డాట్ కట్టడానికి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తా వారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేడం గారిని అప్రోచ్ అయ్యారు. మేడం ఎలాగే మీరు ఆ డీటెయిల్స్ నాకు పంపించండి, నేను ఇంటికి సహాయం చేస్తా ఉన్నాను. ఆ క్రమంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవాడ ఉంది, అక్కడికి వెళ్ళి కనుక్కున్నాం. అంటే ఇప్పుడు వాడు అనేది ఏంటంటే కన్సెషన్ రేట్లో మేము పోస్ట్ చేయము, ఇప్పుడు మీరు దీపం లేదు కాబట్టి మీరు చేసుకోవాలంటే ₹4 అంటే చేసుకోవాల్సిందే, మేమేం చేయలేము. ఆర్ఎంఎస్ఎల్ కానీ పోస్టులు కానీ బ్లడ్గా రిపీట్ చేశారు. ఇక తర్వాత అక్కడ ఏం చేయాలనేది మనం ఆ నెట్లో మన కంప్యూటర్ ఆపరేటర్ ఓపెన్ చేసి చూస్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి వెళ్ళాలి, అక్కడ కాంటాక్ట్ చేయకున్నాం. అక్కడికి వెళ్ళాము. వాళ్ళు ఏం చెప్పారంటే మేము పర్మిషన్ ఇస్తాం అంటే ఏదైనా సైన్ చేసి మీరు ఎంత కట్టుకున్నాం, మేము సైన్ చేస్తాం, కానీ మీరు ఆర్ఎన్ఐ రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా దగ్గర మీరు పెట్టుకొని వాళ్ళు ఎంత పెనాల్టీ చేశారో ఆ పెనాల్టీ కడితే మేము అప్పుడు మీకు పర్మిషన్ ఇస్తాం అన్నారు. ఇది ఎక్కడ బాగుందని మళ్ళీ అసలు పెనాల్టీ ఎంత అప్రోచ్మెంట్ అనుకున్నాం అంటే లక్షలో ఉంది. ఎందుకంటే మన 2 సంవత్సరాల నుంచి కన్సెషన్ రేట్లో వెయిట్ని బట్టి 50 గ్రాములు ఉంటే పావులా, 50 దాటి ₹10, 100 దాటి ₹1 అలాగే మనం వేసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ₹4 అప్పటి నుంచి లెక్కడితే మనం కట్టే పరిస్థితి లేదు, లక్షలో కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఏం చేయాలి? మళ్ళీ అప్పుడు మేడం గారిని కాంటాక్ట్ చేస్తే మీరు ఒక పని చేయండి, వాళ్ళతో కాంటాక్ట్ చేసి పెనాల్టీ ఎంత ఇస్తారో మీరు ఆ ఫారం పంపించినా నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను చేయగలిగిన చేస్తాను. కానీ రూల్స్ ప్రకారంగా మీరు 2012 నుంచి ఈజీ ఇన్కమ్ ఎంత ఉంది, దాని ఎక్స్పెండిచర్ అంతా, మీరు ఎన్ని మ్యాగజైన్ ప్రింట్ చేస్తున్నారు అనేది రిపోర్ట్ ఇవ్వాల్సిందే. మరి ఇది ఇవ్వలేదు కాబట్టి మీకు తెలియలేదు, తెలిసలేదు, నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం హెల్ప్ చేసి పెడతాను, మీరు అది ఆ రిపోర్ట్ పంపించినాక నాకు కలవమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకి 700 మ్యాగజైన్ ప్రింట్ అయ్యి రెడీగా డిస్ప్లే చేయడానికి ఉంది. కానీ మన స్టేట్ ఎగ్జిక్యూటివ్లో పెట్టి, ఎందుకంటే ఇప్పుడు ₹4 అంటే 7,000 కాపీలు 25,000 అవుతుంది. ఇట్లా 25,000 కట్టుకోకపోతే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మిగల్చేవాడు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? అందుకని మేము రెజల్యూషన్లో పెట్టదలుచుకుంది ఏంటంటే, ఈ రెజల్యూషన్ కూడా ఎందుకు చెప్తున్నారంటే తర్వాత మీరు కూడా మాట్లాడేటప్పుడు
కొంచెం ఆకలింపు చేసుకొని మీ సలహాలు కూడా ఇస్తే, ఎందుకంటే మ్యాగజైన్ ప్రింట్ అయ్యారు కాబట్టి పెట్టుకోవడం మొదటికి మాత్రం ఈ నెలకి ఆ 4 రూపాయలు వేసి పంపిద్దాం. తర్వాత దానికి ఏం చేయాలనే దానికి మీ సలహా సూచనలు కావాలి.